మన స్కూల్స్ ఎప్పుడు రీఓపెన్ అవుతాయి అనే దానికి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా? ఇన్ఫర్మేషన్, కెన్ యూ సే దిస్ ఇన్ఫర్మేషన్? ఇస్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇన్ఫర్మేషన్ కాదు, ఇన్ఫర్మేషన్ కాదు, ఇట్స్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్, ఆర్ సైలెంట్, ఇన్ఫర్మేషన్. సర్టిఫికెట్స్ ఇష్యూ చేసేద్దామా అంటారు. సర్టిఫికెట్స్ కాదు, ఇట్స్ సర్టిఫికెట్స్. సర్ అక్కడ కూడా ఆర్ క్యాన్సిల్, ఆర్ డిలీటెడ్, ఆర్ సైలెంట్. సర్టిఫికెట్స్, సర్టిఫికెట్స్, సర్టిఫికేట్స్. ఈ సర్టిఫికేట్స్ డిఓస్ ఆఫీస్ లో గానీ, డివైఓస్ ఆఫీస్ లో గానీ, ఎంయూఓస్ ఆఫీస్ లో గానీ ఇచ్చేసి మీరు రిటర్న్ బ్యాక్ అయిపోండి సార్ అంటారు. రిటర్న్ బ్యాక్, కెన్ వి సే రిటర్న్ బ్యాక్? రిటర్న్ అంటేనే వెనక్కి తిరిగి రావడం. మళ్ళీ రిటర్న్ బ్యాక్ అంటే వెనక్కి తిరిగి రావడం ఉండదు కదా. ఇట్స్ నాట్ గుడ్. రిటర్న్ బ్యాక్ ఉండదు. రిటర్న్ అయిపోండి సార్, ఆర్ బ్యాక్ అయిపోండి. సో కమ్ బ్యాక్, ఎందుకంటే రిటర్న్ బ్యాక్ అనకూడదు. సో రిటర్న్ బ్యాక్ బై హ్యాండ్ ఓవరింగ్ దిస్ సర్టిఫికేట్స్ ఇన్ ఎంయూఓస్ ఆఫీస్. హ్యాండ్ ఓవరింగ్, కెన్ వి సే? నో. ఓవర్ అనేది ఫ్రేజల్ వర్బ్. సో హ్యాండ్ అంటే వర్బ్, హ్యాండ్ ఓవర్ అంటే ఫ్రేజల్ వర్బ్. సో హ్యాండింగ్ ఓవర్ అనాలి కానీ హ్యాండ్ ఓవరింగ్ ఉండదు. ఎలాగైతే మనకి మదర్ ఇన్ లాస్, ఫాదర్ ఇన్ లాస్, లాస్ట్ లో దానికి ఎఫెక్ట్ అవ్వకూడదని ఎలా చెప్పాము, మదర్స్ ఇన్ లా, ఫాదర్స్ ఇన్ లా అని అనాలని ఎలాగైతే చెప్పామో లాస్ట్ వర్డ్ కి ఎఫెక్ట్ అవ్వకూడదు. అది హ్యాండింగ్ ఓవర్. బై హ్యాండింగ్ ఓవర్ దీస్ సర్టిఫికేట్స్ యు కమ్ బ్యాక్ సార్ అనొచ్చు, ఆర్ యు రిటర్న్ సార్ అనొచ్చు. అంతేగాని యు రిటర్న్ బ్యాక్ అని అనొద్దు. రిటర్న్ బ్యాక్ అనేది రాంగ్. ఆఫ్టర్ దట్ అక్కడ డివైఓస్ ఆఫీస్ లో సమ్ బుక్స్, సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇస్తారు, తీసుకురండి. ఎక్సెట్రా, కెన్ వి సే ఎక్సెట్రా? నో. ఈటీసీ ఫుల్ స్టాప్ కామా అనేది ఏంటంటే అదే కాకుండా వగైరా వగైరా అంటే వగైరా వగైరా ఇంకా. సో దట్ ఈస్ ఎట్సెటరా, నాట్ ఎక్సెట్రా. ఎక్సెట్రా కాదు, ఎక్సే, ఎక్స్ పలకూడదు, ట్రాలా పలకూడదు, ఎట్ సెటరా. యాక్చువల్లీ ఈ ఎట్సెటరా అనేది ఒక లాటిన్ వర్డ్. లాటిన్ లో ఈటీ ఎట్ అంటే ఎండ్, ఎండ్ అంటే మరియు, ఈఎండి కాదు ఏఎండి, ఎండ్ అంటే మరియు. లాటిన్ లో సెటరా అంటే ద రెస్ట్, అంటే మిగిలినవి కూడా. అండ్ ద రెస్ట్, బుక్స్, సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ ఆర్ సమ్ పేపర్స్, ఎట్సెటరా. ఎట్ అంటే లాటిన్ లో మరియు, సెటరా అంటే మిగిలినవి కూడా, ద రెస్ట్, అండ్ ద రెస్ట్, ఎట్సెటరా. సో డోంట్ యూజ్ ఎక్సెట్రా. చాలా మంది యూజ్ చేస్తాం మనం. ఎక్సెట్రా గానీ ఎక్సెట్రా గానీ యూజ్ చేస్తాం. ఇట్స్ నాట్ ఎక్సెట్రా ఆర్ ఎక్సెట్రా, ఇట్ ఇస్ ఎట్సెటరా, ఈటీసీ. క్లియర్? బుక్స్, సర్టిఫికేట్స్, ఎట్సెటరా అందజేసినప్పుడు మీరు అడగొచ్చు, షల్ ఐ టేక్ ఇట్ సార్? షల్ ఐ? షల్. కెన్ వి సే షల్? నో. SHALL, షాల్, నాట్ షెల్. షెల్ వేరు, అది మళ్ళీ SHELL, షెల్ అంటే వేరు. షాల్, షాల్. షాల్ ఐ టేక్ ఇట్ సార్? షాల్, షాల్. గుర్తుంచుకోండి. షాల్ ఐ టేక్ ఇట్ సార్? షాల్ ఐ గో? షాల్ ఐ గో, నాట్ షాల్ ఐ గో. షాల్ ఐ గో. ఎక్కువగా ఐకి వీకి షాల్ వాడతారు. SHALL, SHELL కాదు, SHALL, షాల్. షాల్ ఐ గో? షాల్ ఐ కమ్? షాల్ ఐ. అండ్ ఫస్ట్ బెల్ అయిపోయింది. ఆల్ చిల్డ్రన్ ఏం చేస్తారు? ప్రేయర్ కి వస్తారు. ప్రేయర్, కెన్ వి సే ప్రేయర్? నో, ఇట్స్ రాంగ్. ప్రేయర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అసెంబ్లీ, నాట్ ప్రేయర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అసెంబ్లీ. అసెంబ్లీ అనొచ్చా? అసెంబ్లీ కాదు, అసెంబ్లీ. అసెంబ్లీ. సో ప్రేయర్ కి టైం అవుతుంది రండి, ప్రేయర్ కి అందరూ రండి అని పిల్లల్ని పిలవడం కంటే అసెంబ్లీకి రండి, ప్లీజ్ అటెండ్ టు ది అసెంబ్లీ అని మనం చెప్పాలి. అసెంబ్లీలో ప్రేయర్ ఒక పార్ట్. ప్రేయర్ తో అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. సో నౌ అసెంబ్లీ ఇస్ ద రైట్ ఫార్మ్. ఓకే, సో ఫస్ట్ బెల్ అయింది. పిల్లలందరూ అసెంబ్లీ అవడం అంటే ఒక చోట గ్యాదర్ అవడాన్ని, గ్యాదరింగ్ ని అసెంబ్లీ అంటాం. ఎందుకంటే ఏదైనా హెడ్ మాస్టర్ ఏదైనా ఆ స్కూల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ, ఏదైనా ఒక డైరెక్షన్స్ ఇవ్వడానికి కానీ, డైరెక్షన్స్ కాదు డైరెక్షన్స్ ఇవ్వడానికి కానీ అసెంబ్లీ అయితే, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అసెంబ్లీ అయితే అక్కడ ఒక అందరికీ ఒకేసారి సభాముఖంగా కొన్ని విషయాలు చెప్తారు. సో ఇట్ ఈస్ అసెంబ్లీ, నాట్ ప్రేయర్ ఆర్ అసెంబ్లీ. సో అసెంబ్లీలో పిల్లలందరూ చిందర వందరగా లైన్ అవ్వట్లేదు. సో టీచర్స్ అంటున్నారు, వీళ్ళకి అసలు డిసిప్లైనే ఉండదండి, డిసిప్లైనే ఉండదండి. డిసిప్లైన్, కెన్ వి సే డిసిప్లైన్? నో, ఇట్స్ నాట్ డిసిప్లైన్ ఆర్ డిసిప్లైన్, ఇట్ ఈస్ డిసిప్లిన్.
డిసిప్లిన్ ఓన్లీ, క్రమశిక్షణ. సో డిసిప్లిన్ గా పిల్లలు క్యూలో లైన్ లో వచ్చి అసెంబ్లీలో వాళ్ళు డిసిప్లిన్ గా నిలబడి డిసిప్లిన్ గా అసెంబ్లీ అయ్యేంత వరకు పార్టిసిపేట్ చేస్తారు. సో డిసిప్లిన్ ఈజ్ కంపల్సరీ డిసిప్లిన్. అక్కడ అసెంబ్లీలో ఫస్ట్ ఇచ్చే కమాండ్ ఏంటంటే అటెన్షన్. అటెన్షన్, యువర్ అటెన్షన్ ప్లీజ్ అంటాం. అలాగే అటెన్షన్ అంటాం. అటెన్షన్ ఒకవేళ అంటే రాంగ్, ఇట్ ఈస్ అటెన్షన్. అటెన్షన్. అలాగే అటెన్షన్ తర్వాత నెక్స్ట్ కమాండ్ ఏంటి? స్టాండ్ అట్ ఈజ్. స్టాండ్ అట్ ఈజ్. 3 మాటలు అవి. ఇట్స్ ఎ ఫ్రేజ్. స్టాండ్ అట్ ఈజ్. అటెన్షన్ లో మొత్తం ఒక ఫామ్ లో నిలబడతారు డిసిప్లిన్ గా, ఒక ఆర్డర్ లో 2 చేతులు 2 కాళ్ళు దగ్గర పెట్టి స్ట్రైట్ గా, చాలా టెన్షన్ గా, ఈజీగా ఫీల్ అవ్వకూడదు, పర్ఫెక్ట్ గా నిలబడాలి. అక్కడ ఆ పోస్ట్యూర్ మీద కాన్సన్ట్రేట్ చేసి నిలబడాలి. బట్ స్టాండ్ అట్ ఈజ్ అంటే రిలాక్స్ అవ్వచ్చు మీ ఈజ్ ని బట్టి. ఇక్కడ ఈజ్ అంటే సులువుగా నిలబడండి, మామూలుగా నిలబడండి. స్టాండ్ అట్ ఈజ్, మీ యొక్క సౌలభ్యాన్ని బట్టి నిలబడండి. అప్పుడు 2 చేతులు వెనక్కి పెట్టి జస్ట్ లెఫ్ట్ లెగ్ ని పక్కకి లాగి లెఫ్ట్ లెగ్ ని కొద్దిగా దూరంగా జరిపి నిలబడ్డాన్ని స్టాండ్ అట్ ఈజ్ అంటాం కదా. స్టాండ్ అట్ ఈజ్. ఓకే, ఏదైనా ప్రేయర్ చేసినప్పుడు, బ్లడ్ చెప్పినప్పుడు, లేక నేషనల్ యాంథమ్స్ పాడినప్పుడు, ఇలాంటివి చేసినప్పుడు అటెన్షన్ కమాండ్ చేస్తారు. ఎందుకంటే అటెన్షన్ పే చేయాలి. 2 చేతులు దగ్గర పెట్టి కాళ్ళు దగ్గర పెట్టి మిగిలిన స్పీచ్ ఇచ్చినప్పుడు కానీ, డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు కానీ, ఏదైనా కొన్ని రూల్స్ చెప్పినప్పుడు కానీ అప్పుడు స్టాండ్ అట్ ఈజ్ చెప్తారు. అంటే ఈజ్ లో నిలబడమని. రైట్. అసెంబ్లీ అయిపోయింది, నేషనల్ యాంథమ్ పాడేశారు. అందరూ మళ్ళీ లైన్ లో క్యూలో ఎవరి క్లాస్ కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. టీచర్స్ మళ్ళీ దే ఆర్ బిజీ టు గెట్ డిస్పర్స్ టు దేర్ ఓన్ క్లాసెస్. సెకండ్ బెల్ అయిపోయింది. సెకండ్ బెల్ నుండి థర్డ్ బెల్ అయ్యే లోపల మళ్ళీ క్లాసెస్ కి వెళ్ళిపోవాలి. సో ఈలోగా కలీగ్స్ అందరూ కూడా ఎవరి క్లాస్ కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కలీగ్స్ అంటే సహోపాధ్యాయులు. కెన్ వి సే కలీగ్స్? నో. చాలా మంది కలీగ్స్ అంటారు, తెలియకో లేక స్టైలిష్ గాను. కలీగ్ కాదు, ఇట్స్ కొలీగ్. కొలీగ్ ఈజ్ ద రైట్. కొలీగ్ ఈజ్ ద రైట్ ప్రొనౌన్సియేషన్. Colleague, that's not colleague. Before entering to the classrooms, teachers have a habit of taking chalk piece. Chalk piece. Can we say? Chala normal usage అయిపోయింది. Chalk piece. Of course, వాడేస్తున్నారు chalk piece అని. The right word for chalk piece is piece of chalk. శుద్ధ ముక్క. Chalk piece. Chalk అంటే ఒక మెటీరియల్, అది దానిలో ఒక కౌంట్ చేయడానికి నంబర్ ఉండదు. కౌంటబుల్ నంబర్ రావాలంటే పీస్ ఆఫ్ చాక్. సో పీసెస్ ఆఫ్ చాక్ అంటాం. సో చాక్ పీస్, ద బాక్స్ ఆఫ్ పీసెస్ ఆఫ్ చాక్, సమ్ పీసెస్ ఆఫ్ చాక్ ఆర్ దేర్. సో వీ హ్యావ్ టు పిక్ సమ్ పీసెస్ ఆఫ్ చాక్. టీచర్ టేక్ సమ్ పీసెస్ ఆఫ్ చాక్. దెన్ బై హ్యావింగ్ దట్ పీస్ ఆఫ్ చాక్ దే గో టు ద క్లాస్ రూమ్. ఈలోగా ఒక సార్ హెడ్ మాస్టర్ దగ్గరకు వచ్చి నాకు పర్మిషన్ కావాలని అడిగారు. పర్మిషన్. సో పర్మిషన్ లెటర్ రాయమంటారా? పర్మిషన్. కెన్ వి సే పర్మిషన్? నో, ఇట్స్ నాట్ పర్మిషన్ ఆర్ పర్మిషన్ ఆర్ పర్మిషన్. ఇట్స్ పర్మిషన్. పర్మిషన్ కూడా కాదు. పర్మిషన్ అనడానికి లేదు, పర్మిషన్ అనడానికి లేదు, పర్మిషన్ అంతకంటే లేదు. ఇట్స్ పర్మిషన్. మా కింద మా పెట్టి నొక్కి పలకాల్సిన అవసరం లేదు. పర్మిషన్ అని. ఇట్స్ పర్మిషన్. పర్మిషన్ లెటర్ ఆర్ ఐ వాంట్ పర్మిషన్. I want permission కూడా కాదు. I want permission for 5 minutes. Okay, permission. Teachers, here is an interesting announcement for you. Day 1 నుండి Day 31 వరకు number of tasks మన Polish Your English videos లో ఉంటాయి. If you subscribe my YouTube channel and all the Day 1 to Day 30 అన్ని వీడియోస్ మీకు ఓపెన్ అవుతాయి. ఎవ్రీ వీడియో, ఎవ్రీ డే లో Day 1 లో ఒక టాస్క్, Day 2 లో ఒక టాస్క్, అలాగా Day 1 to Day 30 టాస్క్స్, బ్యూటిఫుల్ అండ్ ఫన్నీ ఇంట్రెస్టింగ్ టాస్క్స్ ఉంటాయి. అవి ఎందుకు అంటే ఇన్ ఫ్యూచర్, వెరీ కమింగ్ ఫ్యూచర్, చాలా కొద్ది రోజుల్లోనే మనం స్కూల్కి వెళ్తున్నాం. సో ఇఫ్ యూ వాంట్ బికమ్ అన్ ఇంట్రెస్టింగ్ టీచర్ యువర్ స్టూడెంట్స్, టు మేక్ సమ్ ఫన్ ఇన్ ద క్లాస్ రూమ్, టు మేక్ యువర్ స్టూడెంట్స్ స్పెల్ బౌండ్ ఆర్ టు మేక్ యువర్ స్టూడెంట్స్ ఫ్యాన్స్ ఆఫ్ యూ ఆర్ ఫేవరెట్స్ ఆఫ్ యూ. ఈ స్పెల్ బౌండింగ్ లోనే, ఫ్యాన్స్ చేసుకోవడంలోనే స్టూడెంట్స్ మన గ్రిప్ లో ఉంటారు, సైలెంట్ గా ఉంటారు.
they show so much interest upon you. To become a hot favorite teacher in the school, these tasks are very useful. So kindly view each and every day 1, day 2 to day 30 వరకు అన్ని టాస్క్ అన్ని వీడియోస్ మీరు వ్యూ చేసి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే అట్ ద సేమ్ టైం. అండ్ ప్రతి టాస్క్ మీరు నోట్ డౌన్ చేసుకొని రెడీ ఉంచుకోండి. ఇట్స్ ద బిగ్ స్టఫ్, చాలా మంచి స్టఫ్ అది. 1వ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఫన్, విత్ అ లాట్ ఆఫ్ ఫన్ విత్ యువర్ స్టూడెంట్స్. యూ విల్ రియలీ ఎంజాయ్. యూ విల్ డెఫినెట్లీ బికమ్ అ హాట్ ఫేవరెట్ టీచర్ ఫర్ యువర్ స్టూడెంట్స్. రియలీ ఎంత ఫన్నీగా ఎంజాయ్ చేస్తారంటే, ఎంత ఫన్ ఉంటుందంటే రోజుకు ఒక టాస్క్ ఇవ్వండి. జస్ట్ యూ వ్యూ దట్, అది వ్యూ చేయండి. జస్ట్ యూ వ్యూ దట్, వ్యూ చేసి మీకు అర్థమవుతుంది ఆ టాస్క్ ఎంత ఫన్నీగా ఉంటాయి. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇంగ్లీష్ లో లెక్చరర్స్ కూడా, ఇంగ్లీష్ లో పెద్ద చాలా ప్రొఫెషనల్స్ కూడా మన వీడియోలో టాస్క్స్ తో ఎంజాయ్ చేశారు. వాళ్ళందరూ హాట్ ఫేవరెట్స్ అయిపోయారు. ఓకే, హోప్ యూ విల్ వ్యూ day 1 to day 30 అన్ని వ్యూ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. రైట్, థ్యాంక్ యూ, బాయ్.